హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా బోర్డ్ లాట్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బోర్డ్ లాట్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ స్టాండర్డ్ ట్రేడింగ్ యూనిట్ యాజ్ ఏ డిఫైన్డ్ బై ద పర్టికులర్ ఎక్స్చేంజ్ బోర్డ్ సైజ్ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద పర్ షేర్ ప్రైస్. కామన్ బోర్డ్ లాట్ సైజ్ ఆర్ 50, 100, 500 యూనిట్స్. బోర్డ్ లాట్కి సంబంధించి తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక నిర్దిష్ట స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ద్వారా నిర్వచించబడిన ప్రామాణిక ట్రేడింగ్ యూనిట్. బోర్డ్ లాట్ పరిమాణం సాధారణంగా ఒక్కో షేర్ ధరపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బోర్డ్ లాట్లు చాలా పరిమాణాలు 50, 100, 500, 1000 యూనిట్స్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంటే కనుక మనకి మామూలుగా nifty-fifty, banknifty, nifty ఇలా దీంతోపాటు స్టాక్స్కి సంబంధించి స్టాక్స్ ఆప్షన్కి సంబంధించిన లాట్ సైజ్ చూస్తాం కదా. లాట్ సైజ్ రౌండప్ అయి ఉన్న దాటిని మనం బోర్డ్ లాట్ అంటాం. అంటే సింపుల్గా లాట్ సైజ్ 50, 100, దాంతోపాటు 500 లేదా 1000 ఈ విధంగా రౌండ్ ఫిగర్ అయి ఉన్న వాటిని మనము బోర్డ్ లాట్గా నిర్వచించవచ్చు. మనకి nifty-fiftyలో సాధారణంగా ఇక్కడ మనకు 1 lot ఈక్వల్ టు 50 షేర్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 1 lot ఈక్వల్ టు 25 షేర్స్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నిఫ్టీకి వచ్చేసి 40 షేర్స్ ఉంటాయి 1 lotకి. కానీ స్టాక్స్ ఆప్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసే కనుక ఇక మనకు nifty-fiftyలో ఇచ్చిన 50 కంపెనీస్కి సంబంధించి లాట్ సైజ్ అనేది అన్నిటికీ ఒకే రకంగా ఉండదు, డిఫరెంట్ ఉంటాయి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం బోర్డ్ లాట్ని దేనంటామంటే రౌండ్ ఫిగర్ అయ్యి అంటే 50, 100, 500, 1000 ఇలా రౌండ్ ఫిగర్ నెంబర్స్ని కలిగి ఉన్న షేర్స్ కలిగిన లాట్స్ని బోర్డ్ లాట్ అని అంటాం. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.